హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న ఫుడ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి క్యారెట్ ఫ్రై చేశాను, రైస్, దీనిలోకి బాయిల్ ఎగ్ కూడా చేశాను అనమాట. తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఇక్కడ బొరుగులు మిక్చర్ ఉంటుంది కదా, అది కలిపాను అనమాట. చాలా టేస్టీగా బాగా వచ్చాయి. జస్ట్ అలా మీతో షేర్ చేస్తున్నాను. దీనిలోకి వచ్చేసి టమాటాలు, ఆనియన్స్, మిక్చరు, లెమన్, తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం పల్లీలు వేయించేసి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అప్పుడు సూపర్ ఎమ్మీ టేస్టీగా వస్తాయి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటాయి ఇవి. ఈ మధ్య ఇవి చేసుకుంటున్నాము, చాలా బాగున్నాయి అండ్ టేస్టీగా కూడా ఉంటున్నాయి. ఇక్కడ తర్వాత వచ్చేసి నేను పుదీనా ఉంటే ఇక్కడ చట్నీ చేశాను అనమాట. పుదీనా చట్నీ చాలా బాగా వచ్చింది. పుదీనా చట్నీ దీనిలో కొంచెం అవి నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేసాను అనమాట. మిక్సీ పట్టి నువ్వుల పొడి బాగా వచ్చాయి, టేస్టీగా బాగున్నాయి ఇవి. రైస్లో కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది. మేమైతే రైస్లోకి తినేసాము. తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వేడివేడి అన్నంలో అయితే రైస్ వేసుకొని తినేసాం. వీడియో కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తర్వాత నైట్ వచ్చేసి నేను ఆమ్లెట్ వేసాను అనమాట. ఆ చట్నీ ఉంటే పుదీనా చట్నీ ఆమ్లెట్తో తిందామనేసి నైట్ అయితే వేసాను ఆమ్లెట్. చాలా బాగుంటుంది 3 కాంబినేషన్. ఆమ్లెట్ కూడా బాగా వచ్చింది, ఆ రోజు విరిగిపోలేదన్నమాట. తర్వాత వచ్చేసి ఆ రోజు నైట్ మజ్జిగ చారు కూడా చేశాను. ఇంకా పెరుగు ఏముంటుందని మజ్జిగ చారు అయితే బాగుంటుంది అనేసి చేశాను అనమాట. ఈ మజ్జిగ చారు అయితే నేను ఆల్రెడీ రెసిపీ అయితే షేర్ చేశాను, నేను ఎలా చేస్తాను అనేది. చాలా బాగున్నాయి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట, టేస్టీగా బాగుంటాయి. ఇక్కడ తర్వాత వచ్చేసి నేను రైస్ చేశాను, అప్పడాలు చేశాను అనమాట. అప్పడాలు వేయించాను. ఇక్కడ వచ్చేసి గోంగూర పప్పు ఉంటుంది కదా, గోంగూర పప్పు చేశాను అనమాట. మై ఫేవరెట్ పప్పు గోంగూర. పప్పులోకి అప్పడాలు నంచుకోవడానికి బాగుంటాయి అనేసి అప్పడాలు కూడా వేపాను అనమాట. చాలా రోజులైంది గోంగూర పప్పు చేయక, అందుకనేసి చేశాను. తర్వాత వచ్చేసి అప్పడాలు, రైస్, గోంగూర పప్పు, ఆవకాయతో కూడా తిన్నాము. గోంగూర పప్పులోకి మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది, తినబుద్ధి అవుతుంది అన్నమాట చాలా బాగా. తర్వాత ఇక్కడ వచ్చేసి నైట్ కేక్ తినాలనిపించి కేక్ ఆర్డర్ పెట్టేసాం జొమాటోలో. ఇవి 2 కలిపి 2 వచ్చేసాయి అన్నమాట. ఒకటి చాక్లెట్ ఫ్లేవరు, ఒకటి ఇది ఏ ఫ్లేవరో అంత ఐడియా లేదు. 2 ఫ్లేవర్స్ బుక్ చేసాము, ఒకటి చాక్లెట్, ఒకటి వచ్చేసి ఈ ఫ్లేవర్ అనమాట. ఇది కొంచెం చాక్లెట్ అండ్ లైట్గా వెనీలా సంథింగ్ అదే ఉంది అనమాట. చాలా బాగున్నాయి. రెండు కలిపి 320కి వచ్చాయి. చిన్నవే అయినా కొంచెం ప్రైస్ ఎక్కువ పడ్డాయి అనమాట. 320 అయితే సూపర్ అంటే సూపర్గా టేస్టీగా బాగున్నాయి. ఇంకా అవైతే తినేసాం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ గోంగూర పప్పులో కూడా నైట్ వచ్చేసి నేను ఆమ్లెట్ వేసాను అనమాట. అప్పడాలు ఆఫ్టర్నూన్ తిన్నాము. ఇక్కడ నైట్ వచ్చేసి ఇవి ఆమ్లెట్ వేసుకొని తినేసాం. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
పప్పు, ఆవకాయ, గోంగూర పప్పు, మామిడికాయ పచ్చడి, ఆమ్లెట్ చాలా బాగుంటాయి కాంబినేషన్. ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్ అన్నమాట. తర్వాత నేను సాంబార్ చేశాను. ఇక్కడ కొంచెం క్యారెట్, ఆలు వేసేసి సాంబార్ పెట్టేశాను, పప్పుచారు లాగా. చాలా టేస్టీగా బాగా వచ్చాయి పప్పుచారు. ఇంకా నా ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్, పప్పుచారు, పెరుగుతో తినేసాం. తర్వాత ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ వచ్చేసి ఇది ఉగ్గాని ఉంటుంది కదా, ఉగ్గాని చేశాను. దీంట్లోకి కొంచెం టమాటాలు అవన్నీ వేసి చేస్తాను అనమాట. చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ బీరకాయ కర్రీ చేశాను అనమాట. సూపర్ టేస్టీగా వచ్చింది. నిన్న నైట్ చేశాను అనమాట. ఇది బాగా వచ్చింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. రైస్లోకి తినేసాం. ఆఫ్టర్నూన్ ఇది నైట్ చేశాను నిన్న. ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఇది ఇక్కడ గోంగూర చట్నీ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. నాకు చాలా ఇష్టము గోంగూర చట్నీ అన్న, పప్పు అన్న. సో కొంచెం ఎక్కువ తెచ్చుకొని పప్పు ఒకరోజు, చట్నీ ఒకరోజు చేశాను. ఇది వచ్చేసి సాటర్డే చేశాను అనమాట. ఆఫ్టర్నూన్ దాంట్లోకి బియ్యం వడియాలు ఉంటాయి కదా, అవి వేపాను అనమాట. తర్వాత సండే వచ్చేసి మార్నింగ్ అయితే చపాతీ, ఆలు కర్రీ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎగ్ పులుసు పెట్టేశాను. ఇంకా ఇక్కడ బగారా రైస్ చేశాను అనమాట. బగారా రైస్ అయితే చేసుకోక చాలా రోజులైంది. ఈ మధ్యలో ఎప్పుడూ చేసినట్లేదు, అందుకనేసి తినాలనిపించి చేశాను. ఇంకా ఇది నేను గోంగూర చట్నీ ఉండింటే దాంతో కూడా తిన్నాను అనమాట. బగారా రైస్, గోంగూర చట్నీ కూడా చాలా బాగుంటుంది. చాలా ఇది బాస్మతి రైస్తో చేశాను అనమాట. చాలా పొడిగా బాగా వచ్చింది. నార్మల్గా బౌల్లోనే వండేసాను, కుక్కర్లో అలా ఏం పెట్టలేదు. 1-2 పోసుకుంటే వేసుడు సరిపోతుంది. ఇంకా ఎగ్ కర్రీ, బగారా రైస్ అన్నమాట. ఈరోజు సండే స్పెషల్ ఇదే మాకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.